వాళ్ళంటున్నారు, వీళ్ళంటున్నారు అని కాదండి. సో, మీ లైఫ్ మీ ఇష్టం. మీకు నచ్చినట్టుగా మీరుండండి. సో, వాళ్ళు, ఈళ్ళు అందరూ అంటూనే ఉంటారండి. మీరెలా ఉన్నా అంటారు. మంచిగా ఉన్నా అంటారు, చెడ్డగా ఉన్నా అంటారు. సో, ఎలా ఉన్నా అంటారు. సో, ఆడపిల్ల లైఫ్‌ని తీసుకోండి. సో, కూర్చున్నా తప్పు, లేచినా తప్పు, నిల్చున్నా తప్పు, ఏం చేసినా తప్పే. మంచి చేసినా కూడా దాంట్లో తప్పులనెతికే సమాజం మనది. సొసైటీ అస్సలు బాలేదండి బాబోయ్! ఏం చేసినా కూడా దాని తప్పులే ఎతుకుతారు. తప్పులే వెతుకుతారు. ఇది మాత్రం నిజం. పచ్చి నిజం. అంటున్నారు అంటూనే ఉంటారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే లైఫ్‌లో నువ్వు ముందుకెళ్ళలేవు. నువ్వు లైఫ్‌లో ముందుకెళ్ళాలంటే వాళ్ళు, వీళ్ళు అంటున్నారని కాదు. నీకు తెలుసు ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదని నీకు తెలుసు. ఇప్పుడు 18 ఇయర్స్ దాటాయి. 20 ఇయర్స్ దాటాయి అంటే సో, నీ మైండ్ మెచ్యూర్ అయింది. ఏది మంచి, ఏది చెడు అని నీకు తెలుసు. సో, ఈ సొసైటీ గురించి వదిలేయి. ఈ సొసైటీ ఎప్పుడు నీలో ఉన్న తప్పులనే వెతుకుతుంది. సో, నీలో ఉన్న మంచిని అస్సలు గుర్తించదు. సో, మంచితో ఏంటి పని? మాకు మీలో ఉన్న తప్పులతోనే పని అంటాది సొసైటీ. సో, నీ గురించి నీకు తెలుసు. నీ గురించి నీకు మాత్రమే తెలుసు. ఎవ్వరికీ తెలీదు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈరోజు ఒక మంచి విషయం గురించి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. సో, చదవండి అని మీ అమ్మా, నాన్న ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారని అనుకోకండి. సో, మీ అమ్మా, నాన్న కోసం కాదు, మీకోసం చదవండి. సో, ఒక 2 ఇయర్స్ బాగా కష్టపడ్డారంటే సో, మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సో, మీకేం కావాలంటే అది కొనుక్కోవచ్చు. హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా తిరగొచ్చు, ఫుల్ ఫ్రీడమ్ ఉంటది. సో, మీరు బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టాలి. అంతే. ఒక్క జాబ్ కొట్టారంటే సో, ఫుల్‌గా లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో, ఒక్క 2 ఇయర్స్ మీ లైఫ్ మీది కాదనుకొని కొంచెం కష్టపడండి. సో, అయ్యప్ప మాలేసినప్పుడు 40 రోజులు దీక్షగా ఉంటారు కదా! సో, ఇది కూడా ఈ 2 ఇయర్స్ కూడా దీక్షగానే అనుకోండి. ఈ 2 ఇయర్స్ మీది కాదనుకోండి. కష్టపడండి. సో, సక్సెస్ సాధించండి. సో, జాబ్ కొట్టండి. మంచి లైఫ్ అనేది మీకుంటుంది. సో, మంచి ఫ్యూచర్ మీకొస్తుంది. సో, సెల్యూట్ కొడతారు మీకైతే. సో, 18 ఇయర్స్ దాటాయి అంటే 80 ఇయర్స్ దాటాయి అంటే సో, చచ్చిపోతాం. ఖచ్చితంగా చచ్చిపోతాం. సో, 100 ఇయర్స్ బతికే వాళ్ళైతే లేరండి. సో, 100 ఇయర్స్ బతికే వాళ్ళైతే లేరు. సో, 80 ఇయర్స్ వచ్చాయి, 70 ఇయర్స్ వచ్చాయి, 60 ఇయర్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఏ ఏజ్ అయినా, ఏ ఏజ్‌లో అన్నా వెళ్ళిపోతాం. కానీ నువ్వు చనిపోయే ముందు ఈ భూమి మీద ఏం సాధించావు? నీకంటూ కొన్ని పేజీలు ఈ భూమి మీద అనేది ఉండాల. నీకంటూ కొన్ని పేజీలు నువ్వు రాసుకోవాలి. బుక్‌లో రాయడం కాదు. చరిత్రలో రాయాలి. నీకంటూ కొన్ని పేజీలు చరిత్రలో ఖచ్చితంగా ఉండాలి. సో, అలా ఉండాలి అంటే ఎంతో కొంత కష్టపడాలి. ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒకటి సాధించి చూపించాలి. సో, నీ నెక్స్ట్ తరానికి నువ్వు ఏదో ఒకటి సాధించి చూపించాలి. చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలు ఉండాలి. ఆ తర్వాత చనిపోయినా కూడా నష్టమేం లేదు. నీకంటూ పేజెస్ లేకుండా చనిపోతే అసలు నీకు గుర్తింపే ఉండదు. మనం ఈ భూమిపైకి ఏదో ఒకటి సాధించాలని వస్తాం. ఏదో ఒకటి చరిత్రలో మనకంటూ కొన్ని పేజెస్ రాసుకోవాలని వస్తాం. కానీ ఏమవుతుంది, యావరేజ్ పీపుల్స్‌ని చూసి మన లైఫ్ కూడా ఇంతే, నా వల్ల ఏది కాదు, నేనేం చేయలేను అని మన మీదున్న నమ్మకాన్ని మనమే కోల్పోతున్నాం. సో, అలా కాదు. సో, నేనేదైనా చేయగలను, చరిత్రను సృష్టించగలను, చరిత్రను తిరగ రాయగలను. నిన్ను నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నమ్మకపోతే నువ్వు ఏది చేయలేవు. నిన్ను నువ్వు నమ్ముకున్నావంటే నువ్వు ఒక పక్క, ఈ ప్రపంచం అంతా ఒక పక్క, నువ్వే గెలుస్తావు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈ చరిత్రలో నీకంటూ కొన్ని పేజెస్ ఉండాలంటే నిన్ను నువ్వు నమ్ముకో. నీ మీదున్న నమ్మకాన్ని నువ్వు కోల్పోవద్దు. మనకి సుఖమిచ్చినప్పుడు అయ్యా దేవుడా నాకెంత సంతోషాన్ని ఇచ్చావయ్యా అని అనుకొని, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏంటయ్యా ఛీ అనుకోవడం కరెక్ట్ కాదు. అనేది లైఫ్ కాదు. సో, కష్టాన్ని సుఖాన్ని ఈక్వల్‌గా తీసుకోవాలి. సుఖాన్ని దుఃఖాన్ని ఈక్వల్‌గా తీసుకోవాలి. కష్టాన్ని నష్టాన్ని ఈక్వల్‌గా తీసుకోవాలి. నష్టాన్ని లాభాన్ని ఈక్వల్‌గా తీసుకోవాలి. సో, నేను చెప్పేది ఏంటంటే కష్టాన్ని సుఖాన్ని ఈక్వల్‌గా తీసుకోవాలి. లైఫ్‌లో కష్టం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటేనే జీవితం. ప్రేమిస్తే ఒక్కరినే ప్రేమించు. ప్రేమిస్తే ఒక్కరి కోసమే ప్రేమించు. బ్రతికితే ఒక్కరి కోసమే బ్రతుకు. అంతేగాని ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో టైం పాస్ చేస్తూ వాళ్ళని మోసం చేయకు. నిన్ను నువ్వు మోసం చేసుకోకు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో.
నిన్ను ఎవ్వరూ ఇష్టపడడం లేదని, నువ్వు ఎవరికీ నచ్చడం లేదని, నీ పనులు ఎవ్వరికీ ఇష్టం లేదని, నీ పట్ల ఎవ్వరికీ ప్రేమ లేదని అనుకోకు. నువ్వు నీళ్ళు తాగడం, అన్నం తినడం అవన్నీ ఒకరికి ఇష్టముండే చేయడం లేదు. నీకోసం నువ్వు బ్రతుకు. నీకోసం మాత్రమే నువ్వు బ్రతుకు. సరేనా? నిన్నెవరూ ఇష్టపడటం లేదని అనుకోకు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం బాధపడడం ఆపు. ఆహారం తీసుకోవడం, గాలి పీల్చుకోవడం, నీళ్లు తాగడం ఇవన్నీ ఒకరి కోసం చేస్తున్నావా? నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. ఇక ఒకరి గురించి బాధపడడం మాని, నీ గురించి నువ్వు ఆలోచించు. సరేనా? అవసరం వచ్చాక బంధాలను కలుపుకోవడం, అవసరం తీరిపోగానే బంధాలను తెంచుకోవడం ఈ లోకానికి అలవాటే. సో ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోతాం. ఒంటరిగా బతకలేమా? మీరు ఉండేది గుడిసైనా పర్వాలేదు, తాటాకు గుడిసైనా పర్వాలేదు, చిన్ని పూరి కొంపైనా పర్వాలేదు. కానీ అది మీ సొంతమై ఉండాలా. మీరు అద్దెంట్లో ఉన్నారనుకోండి, సో మీకు కష్టకాలం వచ్చినప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, తినడానికి తిండి కూడా లేనప్పుడు, సో అద్దె కట్టలేదని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు, పంపించేస్తారు, నిర్దాక్ష్యంగా బయటికి నెట్టేస్తారు. అదే మీకు సొంత ఇల్లు ఉండిందంటే తిన్నా తినకపోయినా మనం ఆ ఇంట్లో ఉంటాము. సో మనకంటూ ఒక ఇల్లు ఉండాలా, పూరి కొంపైనా పర్వాలేదు. ఇదంటూ గుర్తుపెట్టుకోండి. మీకు విషయం తెలుసా? ఒకళ్ళు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాళ్ళు బాగుపడితే ఆ సంతోషాన్ని కూడా అనుభవించలేరు. నిజమే కదా? మీకు విషయం తెలుసా? స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు ఏది లోపల దాచుకోరు, అన్నీ బయటకు చెప్పేస్తారు. వాళ్ళ కోపం క్షణకాలమే, వాళ్ళ ప్రేమ జీవితకాలం. వాళ్ళకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. సెటిల్ అవ్వడం అంటే మనకంటూ ఒక ఉద్యోగం రావడం కాదు, మనం పెద్ద బంగ్లా కొనుక్కోవడం కాదు, ఒక పెద్ద కార్ కొనుక్కోవడం కాదు, మనకంటూ ఒక చిన్న అప్పు కూడా లేకుండా ఉండడం. అప్పు లేకుండా ఉంటే మనం బాగా సెటిల్ అయినట్టు. సెటిల్ అవ్వడం అంటే మనకు అవసరం వచ్చినప్పుడు పక్కనోడి దగ్గర చేయి చాపకుండా ఉండడం. జాబ్ తెచ్చుకోవడం కాదు, పెళ్లి చేసుకోవడం కాదు, పెద్ద పెద్ద బంగ్లాలను కట్టడం కాదు, పెద్ద కార్ కొనుక్కోవడం కాదు. మనకి అవసరం వచ్చినప్పుడు పక్కన వాళ్ళ దగ్గర చేయి చాపకుండా ఉండడం, అప్పు లేకుండా ఉండడం. మీకు ఒక విషయం తెలుసా? ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టే తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు, మనిషికి వచ్చే చెడ్డ ఆలోచనలే మనిషిని నాశనం చేస్తాయి. నిజమే కదా? మీకు ఒక విషయం తెలుసా? స్పష్టత లేకుండా మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. నిజమే కదా? స్పష్టంగా మాట్లాడడం అంటే మౌనంగా ఉండడమే మంచిది. మీకు ఒక విషయం తెలుసా? ఇది తప్పని, అది ఒప్పని ఎవరిని విమర్శించవద్దు. ఒకరిని ఎప్పుడు మనం విమర్శించవద్దు. అలా విమర్శించడం వల్ల ఎటువంటి లాభం లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నిజమే కదా? మీకు ఒక విషయం తెలుసా? ఉపవాసం చేస్తూ భోజనాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండడం కంటే మనస్ఫూర్తిగా కడుపు నిండగా భోజనం చేసి దేవుణ్ణి ధ్యానించడం చాలా మంచిది కదా? నిజమే కదా? మీకు ఒక విషయం తెలుసా? మనిషి మనసుకు బానిస, మనసు మాయకు బానిస, మాయ పరమాత్మునికి బానిస. సో పరమాత్ముని పట్టుకుంటే మాయ తొలగిపోతుంది, మనం కూడా పరమాత్మలో కలిసిపోతాం. నిజమే కదా? మీకు ఒక విషయం తెలుసా? ఆనందం అనేది మన స్వభావం అండి. ఆనందాన్ని మనం బయట వెతుక్కోవడం తప్పు కాదు, కానీ ఏది తప్పంటే మన లోపలే ఉన్న ఆనందాన్ని బయట వెతుక్కోవడం తప్పు. మీకు ఒక విషయం తెలుసా? ఆడపిల్లలకి నానంటే ఎంత ఇష్టమో తెలుసా? సో మగపిల్లలకి తండ్రి మీద ప్రేమ లేదని కాదండి. సో మగపిల్లల కన్నా ఆడపిల్లలకే తండ్రి మీద కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలాగే నాన్నలకు కూడా వాళ్ళ కూతుర్లంటే ఎక్కువ ప్రేమే ఉంటుంది. కొడుకుల మీద కన్నా కూతుళ్ళ మీదే కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. నిజమే కదా? మీకు ఒక విషయం తెలుసా? అడవిలో ఒక సంఘటన జరుగుతుంది. సో ఏనుగు వెళ్తుంది, సింహము వెళ్తుంది. ఏనుగు సింహం ఒకనాడు ఎదురు పడతాయి అన్నమాట. సో వెంటనే సింహానికి వచ్చే ఆలోచన ఏంటంటే వేటాడాలి అని. సో సింహానికంటే ఏనుగే బరువైనది.
సింహానికంటే ఏనుగే బలమైనది. కానీ సింహానికి వచ్చే ఆలోచన ఏంటంటే వేటాడాలి, ఆకలి తీర్చుకోవాలి అని. సో, ఏనుగుకొచ్చే ఆలోచనేమో అమ్మో! వేటాడేస్తుందేమో, చంపేస్తుందేమో, తినేస్తుందేమో, పారిపోవాలి అనే ఆలోచనొస్తుంది. సో, ఇలాగే మనం కూడా మన జీవితంలో సమస్యలను చూసి పారిపోతూ ఉంటాం. సమస్యలను చూసి పారిపోవడం కాదండి. సమస్యలే మనల్ని చూసి పారిపోవాలి. సో, మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. అక్కడ ఆలోచన విధానం ఎలా ఉంది? వేటాడాలి, వేటాడాలి అని ఉంది సింహానికి. అలాగే ఏనుగుకి పారిపోవాలి, వేటాడేస్తుందేమో అనే భయం ఉంది. సో, ఆలోచన విధానంలో తేడా అండి. సో, మన జీవితంలో కూడా అంతే. మన ఆలోచన విధానం ఎలా ఉందనేది చూసుకోవాలి. అదే డిసైడ్ చేస్తుంది. మనం సమస్యలను వేటాడాలా? సమస్యలు మనల్ని వేటాడాలా అని. నిజమే కదా! మీకొక విషయం తెలుసా? మనం ఏడిస్తే తట్టుకోలేని వాళ్ళు, మనం ఏడిస్తే మన కళ్ళు తుడిచేవాళ్ళు, మన కళ్ళల్లోంచి కన్నీళ్లు రాకుండా చూసుకునేవాళ్ళు, మన నవ్వు కోసం ఎదురు చూసేవాళ్ళు, అలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం. అలాంటి వాళ్ళు దొరికితే తప్పకుండా వదులుకోకండి. ఒక్కటి మాత్రం నిజమండి. మన పోరాటం మనమే చెయ్యాలి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళంతా మన ఆలోచనల్లో బ్రతికుండొచ్చు. కానీ ఎప్పటికీ మనతోనే ఉండలేరు. లైఫ్ ఈజ్ ఎ వార్. మనం ఒంటరిగా ఉన్నా, మన చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నా, మన ప్రయత్నం మనమే చేయాలి. మన పనులు మనమే చెయ్యాలి. మన ప్రయత్నం మనమే చెయ్యాలి. కొందరి కోసం మనం అందరినీ వదులుకుంటాం. మన ఇష్టాలన్నీ వదులుకుంటాం. మనకిష్టమైనవన్నీ వదులుకుంటాం. వాళ్ళనే మన ప్రపంచంగా అనుకుంటాం. వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం. ఏం చేయడానికైనా సిద్ధపడతాం. కానీ వాళ్ళు మాత్రం మనకంటూ విలువ లేకుండా చేస్తారు. నిజమా కాదా? నిన్ను నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేశారని నువ్వు బాధపడకు. గుడ్డిగా నమ్మడం నీదే తప్పని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. దేవుడనేవాడున్నాడు. లెక్క సరిచేయకుండా ఊరుకోడు. నిజమే కదా! అనుకున్న వాళ్ళందరూ మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. అప్పుడు కూడా మనం బతక్క తప్పదు.